నమస్తే. ఒక అద్భుతమైన విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. అమెరికాలో ఆర్ఎస్ఎస్ ఏం చేస్తోంది? ఆర్ఎస్ఎస్ సర్కార్యవాహ గారు అంటే దత్తాత్రేయ హోసబలే గారు కావచ్చు, లేదా జాతీయ కార్యకారిణి సభ్యులైనటువంటి రామ్ మాధవ్ గారు కావచ్చు, ఇంకా పెద్దలు తరచూ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ విధమైన పరికల్పన చేస్తున్నారు? ఏ దిశగా అడుగులు వేస్తున్నారు? అసలు అక్కడ జరుగుతున్నటువంటి కార్యాచరణ ఏంటి? ఈ విషయాలు తెలుసుకుంటే చాలా అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. ఇది తెలుసుకునే ముందు మన అమెరికా సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూద్దాం. మొన్నటి యుద్ధంతో అమెరికా పీకల లోతులోకి మునిగింది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. ఈ 4 నెలల యుద్ధానికి అక్షరాల $25,000 బిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకోవాలంటే సుమారుగా 23 లక్షల కోట్ల రూపాయలు ఉష్కాకి అయిపోయాయి. ఎక్కడ పోయే తెలీదు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సముద్రంలో పోసిన ఉప్పు నీళ్ళు అయిపోయేసరికి డబ్బా ఖాళీ అయిపోయింది. పరిశ్రమలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఉద్యోగాలు లేవు. అధ్యక్షుడు చేస్తున్నటువంటి పనులు, అధ్యక్షుడు ట్రంప్ గారి యొక్క వ్యాఖ్యలు, వీటి మీద దేశంలో చాలా చోట్ల అసమ్మతి, అసంతృప్తి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ సమయంలో అమెరికాకు, అమెరికా వ్యవస్థకి కూడా నడిపించేటువంటి ఒక థింక్ ట్యాంక్ ఉండాలి, ఒక ఆర్గనైజేషన్ ఉండాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇదేమి కొత్త కాదు. గతంలో కూడా అమెరికా చరిత్రలో 2-3 సార్లు ఇలాంటి థింక్ ట్యాంకులు పనిచేశాయి. ఇప్పుడు కూడా అక్కడ ప్రధానమైనటువంటి పార్టీలు, డెమోక్రటిక్ పార్టీ కావచ్చు, రిపబ్లికన్ పార్టీ కూడా ఇలాంటి థింక్ ట్యాంకులు ఉన్నాయి. ఒకటి అధికారంలో ఉన్నటువంటి రిపబ్లిక్ పార్టీ అంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారి పార్టీ. ఈ పార్టీకి తరపున కూడా థింక్ ట్యాంకులు పనిచేస్తున్నాయి. రిపబ్లిక్ పార్టీ తరపున పనిచేస్తున్నటువంటి థింక్ ట్యాంకులు చూసుకున్నట్లయితే కనుక హెరిటేజ్ ఫౌండేషన్ అనేటువంటిది బలమైనటువంటి థింక్ ట్యాంక్ అని చెప్తారు. ఈ హెరిటేజ్ ఫౌండేషన్ అనేటువంటిది సాంప్రదాయ వనరులు లేదన్నట్లయితే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి సాంప్రదాయ మార్కెట్ వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటుంది. పన్నుల విధింపుకు సంబంధించిన అంశాల మీద చర్చిస్తూ ఉంటుంది. ఉద్యోగాల కల్పన, పారిశ్రామికీకరణ, ఆర్థిక వ్యవస్థ అనేటువంటి అంశాల మీద ఈ హెరిటేజ్ ఫౌండేషన్ పనిచేస్తుంది. ఇక రెండవది హ్యాడ్సన్ ఇన్స్టిట్యూట్ అని ఇంకొక ఫౌండేషన్ ఉంది. ఈ ట్రస్ట్ ఏం చేస్తుందంటే కనుక ప్రధానంగా జాతీయ స్థాయిలో ప్రభావితం చూపేటువంటి అంశాల మీద పనిచేస్తుంది. విదేశీ విధానాల మీద పనిచేస్తూ ఉంటుంది. అమెరికాకు ఇతర దేశాలతోటి ఎలాంటి సంబంధాలు ఉండాలనే విషయాల మీద ఈ హ్యాడ్సన్ ఇన్స్టిట్యూట్ పనిచేస్తుంది. అంతేకాదు అమెరికాలో 2 పార్టీలు ఉంటాయి. ఇక ప్రతిపక్ష పార్టీ ఏంటి? డెమోక్రటిక్ పార్టీ. ఈ డెమోక్రటిక్ పార్టీ గతంలో అధికారంలో ఉంది. ఇంతకుముందు ట్రంప్ గారి కంటే ముందు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ, బలమైనటువంటి పార్టీ డెమోక్రటిక్ పార్టీ. ఈ డెమోక్రటిక్ పార్టీ తరఫున కూడా థింక్ ట్యాంకులు పనిచేస్తున్నాం అన్నట్టు చూస్తున్నాం. డెమోక్రటిక్ పార్టీ తరఫున పనిచేస్తున్నటువంటి థింక్ ట్యాంక్స్ చూసుకున్నట్లయితే కనుక ప్రధానమైనది CAP అని పిలుస్తారు. సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ అంటే సామాజిక న్యాయము, పర్యావరణము, విద్య, వైద్యం వంటి సామాజిక అంశాల మీద ఈ క్యాప్ అనేటువంటి వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. ఇక రెండవది EPI ఎకనామిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ అంటే దేశంలో ఉన్నటువంటి ఎకానమీ ఎలా ఉండాలి, పరిశ్రమలు ఎలా ఉండాలి, కార్మికుల యొక్క హక్కులు ఏంటి, విధానాలు ఏంటి, వేతనాలు ఏంటి, ద్రవ్యోల్బణం ఏంటి, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా ప్రధానంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఈ వ్యవస్థ కూడా పెద్ద థింక్ ట్యాంక్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మాదిరిగా అమెరికాలోని 2 ప్రధాన పార్టీలకి కూడా థింక్ ట్యాంక్స్ ఉన్నాయి. కానీ అవి చేయాల్సిన పని, అందించాల్సినటువంటి ఇన్పుట్స్ అందించలేకపోతున్నాయా? ప్రస్తుతం అమెరికాని నడిపిస్తున్నటువంటి వ్యవస్థ వాటిని ఫాలో అవట్లేదా? ఈ సందిగ్ధావస్థ నెలకొన్నటువంటి తరుణంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘకి సెకండ్ ఇన్ కమాండ్ అంటే 2వ అతిపెద్ద వ్యక్తిగా లేదన్నట్లయితే అతిపెద్ద నాయకత్వ స్థాయి వ్యక్తిగా మనం చెప్పేది సర్కార్యవాహ గారు. అంటే మామూలు భాషలో చెప్పాలన్నట్లయితే ప్రధాన కార్యదర్శి, కార్యాచరణ అంతటికి కూడా ఆయనే హెడ్, ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఉంటారు. డాక్టర్ దత్తాత్రేయ హోసబలే గారు. ఈయనేమి సామాన్యమైన వ్యక్తి కాదు. ఫిజిక్స్లో అద్భుతమైనటువంటి పరిశోధన చేసి PhD పట్టం సంపాదించుకున్నటువంటి ప్రొఫెసరు, వృత్తిరీత్యా కూడా ఫిజిక్స్లో రీసెర్చ్ చేసినటువంటి మేధావి. కర్ణాటక నుంచి ఎదిగారు. ABVP అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ని ఎక్కువ కాలం నడిపించి దేశంలో విద్యార్థి సంఘటనని ఏర్పాటు చేసి విశ్వవిద్యాలయాల్లో ఉండేటువంటి లెక్చరర్లు, ప్రొఫెసర్లు, మేధావులతోటి అద్భుతమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. ఒక రకంగా థింక్ ట్యాంక్ అనేటువంటి దానికి ఒక నమూనాగా మనం చెప్పచ్చు. వారు అమెరికాలో అడుగుపెట్టడం జరిగింది. అక్కడ అనేక యూనివర్సిటీలని ఆయన సందర్శించారు.
స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, మనం చాలామంది చెప్పుకున్నటువంటి యూనివర్సిటీ, అక్కడ లెక్చర్స్ ఇచ్చారు. వాషింగ్టన్ డీసీకి వెళ్ళారు, ఇండియన్ కమ్యూనిటీని కలిశారు, వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. అక్కడ ఆయన చేసినటువంటి ప్రసంగాలన్నీ కూడా ఇప్పుడు కొన్ని పబ్లిక్ డొమైన్లో కూడా కనిపిస్తున్నాయి. ఇదేమీ నేను ఈ టాపిక్ మాట్లాడుతున్న అంశం ఏది కూడా సీక్రెసీ ఏం లేదు, పబ్లిక్ డొమైన్లో చూడొచ్చు, యూట్యూబ్లోకి వెళ్ళి చూడొచ్చు. ఆయన ప్రసంగాలు, దత్తాత్రేయ హోసపల్లి గారి ప్రసంగాలు, పర్యటనలు, చెప్తున్నటువంటి అంశాలని మనం గమనించినట్లయితే కనుక మనం ఇప్పుడు చర్చించుకుపోయేటువంటి అంశం కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. దత్తాత్రేయ హోసపల్లి గారు అక్కడ చేసినటువంటి ప్రసంగంలో ముఖ్యమైన అంశాలను చూసుకున్నట్లయితే కనుక ఒక గొప్ప మానవత్వం అనేటువంటి భావన కల్పిస్తుంది. సంఘి ఎప్పుడూ కూడా మానవులు విభేదించాలని కోరుకోదు. సంఘు కోరుకునేదే సంఘటన. సంఘటన అంటే మానవులందరూ కూడా సంఘటన అవ్వాలి, కలవాలి, కలిసి ముందుకు సాగాలని కోరుకుంటూ ఉంటుంది. ఇదే విషయాన్ని దత్తాత్రేయ హోసపల్లి గారు చెప్పారు. అంతేకాదు, ఆయన ఏం చేశారంటే కనుక బౌద్ధంలో అద్భుతమైనటువంటి గురువైనటువంటి దలైలామా గారు ఇచ్చినటువంటి ప్రసంగంలోని కొన్ని కోట్స్ని చెప్పారనమాట. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కనుక మనకి వెడల్పాటి రోడ్లు ఉంటున్నాయి, కానీ ఇరుకైన మనస్తత్వం ఉంటుంది. ఎత్తైన భవనాలు ఉంటున్నాయి, కానీ చిన్నపాటి ఆలోచనలే ఉంటున్నాయి. పెద్ద పెద్ద డిగ్రీలు ఉంటున్నాయి, కానీ చిన్న చిన్న వాటికే కొట్టు చచ్చిపోతున్నాం. అంటే మనుషులు కలవటం లేదు, కలయిక ఉండటం లేదు, ఆత్మీయత ఉండటం లేదు, విభేదాలు, వైరుధ్యాలు, విభిన్న భావనలు. ఇది మనుషుల మధ్యనే ఉంటే ఒకరి తీరు, దేశాల మధ్యన ఏర్పడినట్లయితే, దేశ సమాజాల మట్ల ఏర్పడినట్లయితే ఎప్పటికీ యుద్ధమే, ఎప్పటికీ కల్లోలమే. ఇదే అంశాన్ని దత్తాత్రేయ హోసపల్లి గారు చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కూడా కొన్ని ఫామ్స్ ఏర్పడ్డాయి. మొదటగా లీగ్ ఏర్పడింది, తర్వాత యుఎన్ వచ్చింది. యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్, ఇప్పుడు మనం ఐక్యరాజ్య సమితి అని చెప్పుకుంటున్నాం. ఇందులో 165 దేశాలు ఉన్నాయి. కానీ 125 దేశాలు ఒక్క తాటిపై తీసుకురాగలిగామా? లేదు. ఏ పెద్ద అంశం తీసుకొచ్చినా వీటో చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి కూడా గల్ఫ్ యుద్ధం పేరుతోటి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలోనే 2 గ్రూపుల కింద విడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అరబ్ దేశాల మధ్య కూడా చీలికలు కనిపిస్తున్నాయి. తాజాగా చైనాకు చుట్టూ ఉన్న దేశాల మధ్య చీలికలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కనిపిస్తున్నటువంటి పరిస్థితులు. వీటిని ఉదాహరణగా వారేం చెప్పలేదు. వారు ఏ దేశం పేరు స్పెసిఫిక్గా చెప్పలేదు. వారు అన్నది ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటికీ కూడా దేశాల మధ్య సంబంధాలు, దేశాల మధ్య ఐక్యత, అనుబంధం అనేటువంటిది పూర్తి స్థాయిలో రాలేదు అని అన్నారు. ఐక్యరాజ్య సమితిని కూడా ఆయన విమర్శించలే. చాలా అద్భుతమైన ప్రసంగాలు చేశారు. దేశాలు, సమాజాలు, వ్యవస్థలు అన్నీ కలవాలి, సంఘటన కావాలి అనేటువంటి అంశాలను చెప్పారనమాట. అప్పుడు దాని మీద కొన్ని ఇంటర్వ్యూస్ అవి కూడా జరిగాయి. అవి కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి, వాటిని కూడా చూడొచ్చు. పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి వీడియోస్ను కూడా వై అమెరికన్స్ మిస్అండర్స్టాండ్ ఆర్ఎస్ఎస్ అనేటువంటి పేరుతోటి వీడియోలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా వారితో పాటుగా పర్యటన చేసినటువంటి కొందరు మేధావులు, వాల్టర్ ఆండర్సన్, వాల్టర్ రస్సెల్స్ అనేటువంటి మేధావులు కూడా ఇందులో పాల్గొన్నారు. వాల్టర్ రస్సెల్ అయినట్లయితే కనుక ఆయన ప్రత్యేకంగా ఒక పాయింట్ని లేవనెత్తారు. ఆయన చెప్పినటువంటి మాట అమెరికాలోని మేధావి వర్గం ఏం ఆలోచిస్తుంది అనడానికి ఆయన చెప్పిన మాటను మనం గుర్తు చేసుకోవాలి. వారు ఏమన్నారంటే, అమెరికాలో కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి వ్యవస్థని మనం ఎందుకు ఏర్పాటు చేసుకోలేము, ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి చర్చని ఆయన లేవనెత్తారు. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది, ఇందులో మళ్ళీ సీక్రెసీ లేదు, పబ్లిక్ డొమైన్లో స్పష్టంగా కనిపిస్తుంది. వారు అన్నది ఏంటంటే కనుక వారి గతంలో భారతదేశం వచ్చి సరసంఘ్ చాలక్ గారు అయినటువంటి పరమ పూజనీయ సరసంఘ్ చాలక్ గారు అయినటువంటి డాక్టర్ మోహన్జీ భాగవత్ గారిని అడిగారట, ఆర్ఎస్ఎస్ లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలని అడిగాను. అడిగితే ఆయన బహుశా వేదాలు, పురాణాలు వీటి గురించి చెప్తారేమో అని నేను ఆశించాను. కానీ ఆయన ఏం చెప్పారంటే, అలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నట్లయితే మీరు అమెరికా చరిత్రను చదవండి, అమెరికా రాజ్యాంగ నీతిని అధ్యయనం చేయండి, అమెరికాలో అద్భుతంగా పరిపాలన చేసినటువంటి అధ్యక్షుల యొక్క భావనలను అర్థం చేసుకోండి, అమెరికా సమాజం యొక్క శైలిని అర్థం చేసుకోండి. ఇక్కడ అమెరికన్ సమాజం బాగుపడాలి అంటే అమెరికన్ స్టైల్లోనే ఆలోచించాలి, అమెరికన్ యొక్క స్టైల్లో మనం ముందుకు వెళ్ళాలి అని చక్కటి హితబోధ చేశారట. అదే విషయం ఆయన గుర్తు చేసుకున్నారు. రస్సెల్ గారు ఇంకా ఏమన్నారు అన్నట్లయితే, ఇండియాను మనం కాపీ కొట్టద్దు, భారతదేశాన్ని దింపమంటలేదు, భారతదేశంకి దాసోహం అవ్వని చెప్పి ఆయన కోరుకోవట్లేదు. ఆయన అన్నది ఏంటంటే కనుక భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి అద్భుతమైన స్వయం సేవకులను తయారు చేసినటువంటి ఒక థింక్ ట్యాంక్ ఉంది, దాని పేరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. కాబట్టి అటువంటి నమూనా కలిగినటువంటి వ్యవస్థని ఇక్కడ కూడా దేశం కోసం,
నిర్మోహమాటంగా, నిజాయితీగా, నిష్కల్మషంగా, నిరాటంకంగా పనిచేసేటువంటి స్వయం సేవకుల వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాలి. దానికి దత్తాత్రేయ హోసబలే గారి యొక్క పర్యటన స్ఫూర్తినివ్వాలి అని ఆయన మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయడానికి మీ సలహాలు, సూచనలు కావాలి అని అన్నప్పుడు దత్తాత్రేయ హోసబలే గారు కావచ్చు, ఇతర పెద్దలు కావచ్చు, వారంతా కూడా సంఘీభావం తెలియజేయడం జరిగింది. అంతిమంగా ఫైనల్గా సంఘి ఏం చెప్తోంది? సంఘటన కావాలని చెప్తోంది. మనుషుల మధ్య, వ్యవస్థల మధ్య, సమాజాల మధ్య, దేశాల మధ్య సంఘటనాభావం, మనమంతా ఒక్కటే, విశ్వమానవ ప్రేమని సంపాదించుకుందామని చెప్పడం జరిగింది. ఆ దిశగా ఈ పర్యటన జరిగింది. కాబట్టి మరి ఆ రకమైనటువంటి ప్రాతిపదిక ఎలా జరుగుతుంది, అమెరికాలో అది సాకారం అవుతుందా, ఎలా జరుగుతుంది అనేటువంటి దానికి భవిష్యత్తే మనకు ఆన్సర్ ఇస్తుంది. నమస్తే. Mind Media, the voice of India.